రాష్ట్రీయ సంఘాల జాతీయ పార్టీలు కూడా మద్దతు తెలపడం ఇటు నేడు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ జాతీయ రహదారి వద్ద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు కొత్తగా నూతనంగా అమలు చేస్తున్న లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు కావచ్చు కర్షకులకు కావచ్చు ఏ విధంగా నష్టాలు కలగబోతున్నాయి వారికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిరెడ్డి సీతారామన్ గారు మనతో పాటు తర్వాత చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్ల వల్ల ఏ విధంగా నష్టం జరగబోతుంది, దానికి సంబంధించినటువంటి అది విధి విధానాలు ఏ విధంగా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడుల వల్ల భారత కార్మిక వర్గానికి భవిష్యత్తులో ఎలాంటి హక్కులు ఉండవు. కార్మికులని కట్టు బానిసలుగా అదానీ అంబానీలకి కుదోబెట్టడానికే ఈ యొక్క చట్టాలు 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొస్తా ఉన్నారు. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు వేజ్ బోర్డులు ఉండవు, పర్మనెంట్ అనే సమస్య ఉండదు, ఫిక్స్డ్ పర్మనెంట్ అనే అంటే ఫిక్స్డ్ టర్మ్ పర్మనెంట్ అనే సిస్టమ్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వాళ్ళకి అవసరం ఉన్నంత కాలం వాడుకొని తీసేస్తారు. కార్మికులకు పర్మనెంట్ అనేది ఉండదు. తర్వాత ఎలాంటి హక్కులు కూడా కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా ఉండదు, కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కూడా ఉండదు. అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా అన్యాయంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంగా ప్రజలను చీల్చి ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ అదానీ అంబానీలకి ఊడిగం చేస్తూ కార్మిక వర్గం యొక్క హక్కులను రద్దు చేస్తుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా 12వ తారీఖు నాడు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెలో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా గోలేటు నుండి మొదలు పెడితే మనకి అక్కడ మణుగూరు వరకు కూడా ఈ సమ్మెను జయప్రదం చేశారు. స్వచ్ఛందంగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులకి ఇతర కార్మికులందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. సార్, ఇది ఒకటి ఏదైతే లేబర్ కోడ్లు అనేవి అవగాహన లేకుండా కూడా కార్మిక సంఘాలు ఇట్లా రాస్తా రోకోకు ధర్నాకు పిలుపునిస్తాయి, మరి వాటి కార్మికులకు ఎలాంటి నష్టం చేకూరవు అని చెప్పేసి సింగరేణి అధికారులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? సింగరేణి యాజమాన్యం సిఎండి భారతదేశంలో 4 కోడులు వచ్చినా నేను సింగరేణిలో 44 కార్మిక చట్టాలని అమలు చేస్తానని రాసిమనండి. అంటే కార్మికులను మోసగించడానికి ఇది సింగరేణి కార్మికులకి సంబంధం లేదు, ఈ కోడుల వల్ల నష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి కార్మికులను మోసగించే యాజమాన్య మాటలు వినకుండా ఇవాళ కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు.